వస్త్రధారణ స్వేచ్ఛే మహిళా సాధికారత అంటూ ఏబిఎన్ ఆర్కే చాలా స్పష్టంగా ఈ పెద్ద వివాదం పైన ఈరోజు ఈ వివాదంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా బలవుతా ఉన్నారు. సో మరి కొత్తగా ఈయన మరి ఏ రాశిలో అవుతుందో, మరి ఈయన బలవుతాడా లేకపోతే ఏం చెప్తాడో చెప్పేట ప్రయత్నం చూద్దాం. వస్త్రధారణ స్వేచ్ఛే మహిళా సాధికారత అంటూ చాలా లాజికల్ గా మాట్లాడుతున్నాడు. మహిళా వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగు నాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేరాని చప్పు చేసినట్టుగా కొంతమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతులు కొద్దిమంది మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటన దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఆయన చేసిన వ్యాఖ్యలు అట్లా ఉంటే బాగుండు, కానీ సామాన్లు గీమాన్లు అని కూడా మాట్లాడమే ఈరోజు పెద్ద తప్ప. ఇప్పుడు నువ్వు ఆయన సమర్థిస్తున్నావు అంటే, శివాజీని సమర్థిస్తున్నావు అంటే ఖచ్చితంగా మహిళల విషయంలో సామాన్లు అన్నది కూడా నువ్వు అంటావు అనేది అర్థమవుతుంది. మీ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటాను అనుకోండి, ఎందుకు లేని వాడిని బయటకి ఇస్తే బాగుంటుంది. కానీ అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరువిప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శన అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్లు ప్రకటించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఎవ్వరు కూడా వాస్తవంగా ఎవరి డ్రెస్ సెన్స్ వాళ్ళది, ఎవరు ఎట్లయినా డ్రెస్ వేసుకోవచ్చు ఏంది, కానీ పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం అందరికీ ఆమోదంగా ఉండాలి వాస్తవంగా. కానీ ఇప్పుడు మహిళలు ఇదే డ్రెస్లు వేసుకోవాలి, ఇదే సారీలు కట్టుకోవాలి, ఇవే పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి అని అనడం పొరపాటు. వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. దానిలో మనం వాళ్ళ డ్రెస్ సెన్స్ విషయంలో మనం కట్టడి చేయడం అనేది మన మూర్ఖత్వమే అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, దేశం కోసం ధర్మం కోసం అంటే వాళ్ళు కూడా మరి రోజు శారీలు కట్టుకోవాలి, రోజు శారీలు రోజు కట్టుకుంటారా? రోజు శారీలు కట్టుకుంటారు వాళ్ళందరూ? హిందూ సాంప్రదాయం ప్రకారం మనందరం కూడా చీరలు కట్టుకుంటారా? కట్టుకోరు. మరి నైట్ ఇక పొద్దున నైట్ అన్ని చూస్తే విచిత్రమైన విషయధారణ ఉంటుంది వాళ్ళది. బయటికి ఏమో దేశం కోసం ధర్మం కోసం అంటారు, కానీ వెనకాల తెర వెనక ఏమో అధర్మం కోసం ఇట్లే ఉంటాయి పరిస్థితులు. అన్ని చాలా రకాల నీచ పనులు ఉంటాయి. సో ఈయన కూడా శివాజీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఎవరు ఈ ఆర్కే ఏం చెప్పాలి? సామాన్ల విషయంలో అభ్యంతరకరంగా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డ్రెస్ సెన్స్ విషయంలో ఆయన అన్నది అవునా కాదా పక్కన పెడితే, సామాన్లు అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది. తర్వాత వస్త్రధారణ తర్వాత తెరపైకి వచ్చింది. సో వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వారి దానిలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, సంస్కృతి సాంప్రదాయాలు కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందులో మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు, అది అందరికీ తెలిసిన విషయమే. అభిమాన ముసుగులో ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజు తెలియదా? జనం సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్లో వెళ్తే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకు అవుతుంది? చిట్టిపట్టి బట్టలతో కలబడిన హీరోయిన్లపైకి జనం ఎగబడి అవి తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి అని ఈరోజు ఈయన అభినవ ఈయన ఏమన్నా అర్థం కావట్లేదు నాకైతే. ఆర్కే కూడా చెప్పబట్టే విషయాలన్నీ కూడా. వస్త్రధారణకు విషయం ఏంటంటే, ఈయన ఇంటర్వ్యూలో కూడా చాలా గలీజ్గా ఉంటుంది. హీరోయిన్ కొంతమంది ఇంటర్వ్యూ చేసిన దానిలో చాలా గలీజ్ మాటలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలను తీస్తే బయటకు వస్తాయి. అందుకే శివాజీని సపోర్ట్ చేస్తున్నట్టు సామాన్య గిమాలను కూడా చాలా ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి ఇంటర్వ్యూ చేయడం ఈయనకు పరిపాటి. అందుకే శివాజీని సపోర్ట్ చేస్తున్నాడు. అభిమానం ముసుగు వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రశ్నించడం వాంఛనీయమే. వస్త్రధారణలో విచ్చలవిడితనం, సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యవసనకు సిద్ధం కావాలి కదా. శివాజీ 2 పదాలు అనవసరంగా వాడారు, అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అందరితో ఈ వివాదం ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రధారణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలు ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ఉదాత్త భావాలు, ఉన్నత సంస్కారం వంట పట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కాక. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కు పచ్చలారని పసిపిల్ల నుంచి పండుటాకుల వలె రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. చిట్టిపొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలవా, వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసనం కూడా సిద్ధం కావాలి అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రజాప్రతినిధుల విషయంలో కానీ లేకపోతే ఇటు సినిమా నటుల విషయం కానీ పోల్చడం అనేది కరెక్ట్ కాదు. సో ఇదంతా ఇక ఈయన శుద్ధపూస మాటలు రాస్తున్నాడు. ఈయన మాటలు ఎవరు పట్టించుకుంటారో చూడాలి ఇక. సో ఈయననే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మరి ఈయన చెప్తా ఉన్నాడు శుద్ధపూస ముచ్చట్లని, వస్త్రధారణ గురించి చెప్తా ఉన్నాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు, దయ్యాలు వేదాలు వలించబట్టే ఇట్లా పరిస్థితి.